ఇదండి ఇండియన్ రోజు వేరే బ్రాండెడ్ ఈ మూడు నిన్న వచ్చింది కదండి, అది సెంటిమెంట్ అంటే జీన్స్ ఫిక్స్ అది ఫిక్స్ అయింది, నిన్న రాలేదండి జీన్స్. నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ కింద మొదల్వాన్, అది ఒకే ఒక్కరు మొదల్వాన్ అంటే ముఖ్యమంత్రి అండి తమిళ మొదల్వాన్. మళ్ళీ తర్వాత బాయ్స్ అండి. యాక్చువల్లీ ఒకే ఒక సినిమా కాన్సెప్ట్ ఇది ఉన్నది కదా, డెవిల్స్ అడ్వకేట్ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇప్పుడు వస్తుంది సిఎన్ఎన్ ఐబిఎన్ ఛానల్లో, ఇంటర్నేషనల్లో ఫేమస్ అండి, మన ఇండియాలో కూడా ఉందండి సిఎన్ఎన్ ఐబిఎన్. దాంట్లో కరణ్ థాపర్ అని ఫేమస్ జర్నలిస్ట్, అంటే జర్నలిజంకి ఒక రేంజ్ తీసుకొచ్చినంతో ఒక అరుణ్ చౌదరి అని ఇవ్వడం అంటే బీజేపీ గవర్నమెంట్లో మినిస్టర్గా చేశారు, చాలా ఫేమస్. జర్నలిజం ఒక రేంజ్ తీసుకొచ్చారు, వాజ్పేయి మంత్రిగా చేశారండి. అరుణ్ చౌదరి చాలా ఫేమస్. నెక్స్ట్ ఇక్కడండి కరణ్ థాపర్, ఇప్పుడు వస్తున్నాయి ప్రోగ్రామ్ డెవిల్స్ అడ్వకేట్ అని. ప్రతి సండే సాటర్డే కానీ రాత్రి 8-9 వస్తుందండి డెవిల్స్ అడ్వకేట్ ప్రోగ్రామ్ కదండి. ఇంకోటి ఏంటంటే ఆ ప్రోగ్రామ్కి టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్ అండి. అసలు ఇది చాలా అసలు మళ్ళీ మామూలు ఇంటర్వ్యూ చేయాలి, మినిమం ఒక ముఖ్యమంత్రి, అందరూ మంత్రులు, ప్రధానమంత్రి, ఇంకా పెద్దోళ్ళని చేస్తారు తప్ప చిన్న చిన్న లేదు. స్టేట్ వైడ్ చిన్న వాళ్ళని అసలు అసలు లేదు. ఇది యూట్యూబ్ వాళ్ళు వీడియోలో కరెంట్ థాపర్ ఇంటర్వ్యూస్ పెట్టాను. ఈవెన్ వైఎస్ఆర్ కూడా చేశాడు. వైఎస్ఆర్ అప్పుడు నాన్న తెలియక, మా నాన్న ఖాతాల్లో టైంలో తెలియక కొనేసారు 600 ఎకరాలని గవర్నమెంట్కి ఇచ్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండకూడదండి. అది డెవిల్ సర్టిఫికేట్ ప్రోగ్రాంలో అడిగేసారు కరెంట్ థాపర్, మీరు 600 ఎకరాలు ఇలాగా మరి నాలో మీకు తెలియదా, మీరు నాలో ఉన్నారు ఇప్పుడే మీకు గుర్తొచ్చిందని గట్టిగా అడిగారు మేడం. అప్పటికి ఇస్లాం రైట్ అని ఏదో కవర్ చేసుకున్నారా, ఇది ఆధారాలతో పక్కా ఉంటుంది మేడం. ఆ ప్రోగ్రాము ఆ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ. మీకు అర్థమైందా? ఇందులో అర్జున్ని అలాగే ట్రైన్ చేశారు మేడం. అది అంటే రియల్గా జరిగే స్టోరీ కాదండి, ఇలాగే కానీ ఇన్స్పిరేషన్. అర్జున్ క్యారెక్టర్ ఏదో తెలుగు సినిమా నేషనల్ హీరోలు ఎవరికి రాదా, ఎన్టీఆర్ దగ్గర నుంచి బొడ్డు ఎన్టీఆర్ వరకు తెలుగు ఎవరికి రాలేదు. ఓన్లీ శారదాకి వచ్చింది, తర్వాత దాసి అనే సినిమా ఉంటుందండి, అది ఆర్ట్ సినిమాలో ఉంటుంది. అందులో ఒక ఆవిడకి ఆ పేరు నాకు గుర్తులేదు, ఫేమస్ కదండి రెండు సినిమాలు అంటే. ఆవిడ వచ్చింది, ఎవరికి తెలియదు ఆవిడ. నెక్స్ట్ విజయశాంతి కర్తవ్యం, మళ్ళీ ఈ పుస్తకం మహారాజు గవర్నమెంట్ ఇచ్చి నేషనల్ అవుతుంది. అది అది కర్తవ్యం చాలా బాగుంటుంది. 5 అనుకుంటుంది, 5-4 అనుకుంటా. హైయెస్ట్ ఏం మేడం ఇప్పుడైతే అమితాబ్ బచ్చన్ వచ్చింది 4-5 వచ్చింది మేడం. మోహన్ లాల్లో మమ్మూటి అయితే 5 వచ్చినాయండి, తన హైయెస్ట్ మమ్మూటి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మోహన్ లాల్. మన వాళ్ళు ఇలా ఒకరు పట్టుగానే 10 మంది అలా ఎదురు పడతారు, లేదా 100 మందిని ఒకటే కొట్టేస్తారు. అసలు యాక్టింగ్ అంటే కమల్ హాసన్, అలాగే మమ్మూటి, మోహన్ లాల్ కూడా బయట చంపేస్తారు. మమ్మూటికి ఒక హ్యాబిట్ ఉంది మేడం, తను ఏ లాంగ్వేజ్లో నటిస్తే తను ఉండేది చేసుకుంటాడు తప్ప వేరే వాళ్ళు యాత్ర కూడా పని వేరే వాళ్ళు నేను ఎలా పెట్టినాను పనులు ఈ డైలాగ్ ఉందనుకోండి, అతను మలయాళంలో రాస్తుంది. ఇప్పుడు నేను తమిళ సినిమా చేస్తాను అనుకోండి, నేను ఏం చేస్తాను, తమిళ డైలాగులు తెలుగులో రాసుకుంటాను. డబ్బింగ్ చెప్పినప్పుడు చూసి చెప్తారు కదా పేపర్, అక్కడ సీన్ తగ్గట్టు చూసి చెప్తారు. మాడ్యులేషన్ అది డైరెక్ట్గా కూర్చుంటారు, ఏ భాష చేస్తే ఆ భాష. కానీ యాత్ర మూవీకి అది పెద్ద ఇది కూడా కాదు, అలా ఎలా ఒప్పుకున్నాడంటే యాత్ర మూవీ చేయడానికి కథ నచ్చుతున్నాను. వయసు తెలుగు ఉండదు, తెలుగు చేస్తున్నారు. అలాగే తను కథ నచ్చితేనే ఒప్పుకుంటాడు చేయడం. స్వాధ్యాయం 88లో వచ్చిందంటే 33 ఏళ్ళ దాకా మనం తెలుగు చేస్తాం. అంటే తను నమ్మకే ఇది కంప్లీట్ చేస్తారు పర్ఫెక్ట్. కానీ సీడీ తెచ్చారండి, బాగుంటుందండి మూవీ యాత్ర. యాత్ర బాగుంటుంది అంటే సినిమాలో కొంచెం అంటే దేవుని మన ప్రొడ్యూసర్ వయసుకు కొంచెం ఎగ్జాగరేషన్గా చేశాడని, మరీ సోనియా గాంధీ ఏదైనా చేసినంత రియల్గా అయితే జరగలేదు. కానీ అక్కడ ఏం జరిగిందనేది సోనియా గాంధీ ఇంటికి తెలుసు, వాళ్ళ మీటింగ్ అయినప్పుడు ఏమన్నా సోనియా గాంధీని ఇలాగ ఫైల్ చేసి చదివింది చూపిస్తారు. ఎగ్జాగరేషన్
ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మోహన్ నాయుడు కూడా తీశారు కదా. అందులో రియల్గా చంద్రబాబు నాయుడు రియల్గా మనకు తెలియదు, కానీ అందులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాలతోనే ఎన్టీఆర్ అయినట్టు నారాయణ భాస్కర్ నిజంగా తీసి సినిమా నిర్మించారు. మీకు అర్థం అది కూడా తెలుగుకి ఏం చేశారు, బసవరాజు కాంటాక్ట్గా సినిమా తీసినట్టు ఆవిడ చనిపోవడంతో సినిమా అయిపోయినట్టు చూపించారు. ఆ రెండో కానీ రెండో పాటలో అందరూ చంద్రబాబు ఏమనుకున్నారంటే ఇంకా లక్ష్మీ పార్వతి అయ్యి చూపిస్తారు చూపిస్తారు అనుకున్నారండి. కానీ అది చూపిస్తే సపోజ్ ఫ్లాప్ అయి ఉంటే మన మూవీ అది చూపించుంటే అదండి. యాంగ్జైటీకి వెళ్ళిరండి. చూపిస్తే ఇప్పుడు యాత్ర కూడా హిట్ అయింది కదా మేడం, అదే లో బడ్జెట్ సినిమా కాబట్టి కొంచెం కలెక్షన్ బాగా